ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. మన ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి రెండవ రాజుల గ్రంథం, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 38 నుండి 41 వరకు మార్చి చదువుకుంటాం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38 నుండి 41 వరకు మార్చి ఒక వచనం నేను, మరొక వచనం మీరు, ఆ రీతిగా కలిసి చదువుకునేవారుగా. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేది. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పరివారాన్ని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకం చేయమని సెలవించాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అది పిండి కొంత తెమ్మని వారు తేగా కుండలో దానిని వేసి జనులు భోజనం చేయడం వడ్డింపగా కుండలో కనిపించగా. దేవుడి వాక్యం మనకు దీవించిన గాక. ఇక్కడ మనం చూస్తాము, ఎలీషా గిల్గాలు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దేశమందు ఏముందంట? క్షామము కలిగి ఉండగా, అనగా ఆ దేశంలో కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే కరువు వచ్చినప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, ఒక కోరకుండ ఒకటి పెట్టండి, కోరకుండ ఒకటి పెట్టి మరి వంటకం చేయండి అని ఆ శిష్యులతో మరి చెప్పినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. కాబట్టి ప్రవక్త శిష్యులతో చెప్పాడు, వంట చేయండి అని వారితో చెప్పినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. వారు సరేనని ఒక కుండ పెట్టారు, కుండలో వంటకం చేయడం మొదలుపెట్టారు. మరి వేరే వెర్రి ద్రాక్ష చెట్టు, దాని ఆకులు తెచ్చి కూరకుండలో వేస్తే కూరకుండ అంతా కూడా ఏమైపోయిందంట? విషం అయిపోయింది. అప్పుడు ఎవరు తినడం కూడా మానివేశారు. అప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే కొంత పిండి తెమ్మన్నాడు. ఆ పిండి తెచ్చి కుండలో వేసినప్పుడు ఆ కుండలో విషం అనేది ఏది లేకుండా ఆ కుండ చాలా పవిత్రం చేయబడింది. అప్పుడు అందరూ కూడా తిన్నట్లుగా ఈ భాగంలో మనము చదువుకున్నటువంటి ఈ వచనాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ 38వ వచనంలో మరి పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి అనే మాట మనం చూస్తాం. పెద్ద కుండ పొయ్యి మీద పెట్టినట్లుగా మనం చూస్తాం. ఏమిటి కుండ? కుండ అంటే ఏమిటి? కుండ దేన్ని చూపిస్తూ ఉంది? కుండ దేనిని మరి మనకి జ్ఞాపకం చేస్తుంది అనేది మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఈ కుండను గురించి ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా తండ్రి, నీవు మాకు ఎవరివి అని అంటే కుమ్మరి వాడవు, మేమంతా కూడా ఏమై ఉన్నామట? నీ పని అయి ఉన్నాం. ఇప్పుడు కుమ్మరివాని దగ్గర ఏం పని ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఉన్నారు ఒక 2-3 కుటుంబాలు, వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ గురించి అనకూడదు. కాబట్టి కుమ్మరివాని దగ్గర ఏముంటాయంటే కుండలు ఉంటాయి, కుండలు చేస్తాడు. అయితే దేవుడి గురించి ఏం రాయబడింది అంటే నీవు కుమ్మరివాడవు. దేవుడు ఎవరంట? కుమ్మరివాడంట. అయితే మనమందరం కూడా ఏమై ఉన్నామంట? కుండలమై ఉన్నాం, ఆయన చేతి పని అయి ఉన్నాం. కాబట్టి ఆయన పని మనము ఈ కుండ అనేది ఏం చూపిస్తుందంటే మనల్ని చూపిస్తూ ఉంది. 2వ రాజుల గ్రంథం 4లో మనం చదువుకున్నాం, పెద్ద కుండ ఒకటి పొయ్యి మీద పెట్టబడి. ఈ పెద్ద కుండ అనేది ఎవరిని చూపిస్తుందంటే లోకంలో ఉన్నటువంటి నన్ను చూపిస్తూ ఉంది.
ఈ కుండ మనమే. ఎందుకంటే దేవుడు అన్నాడు, దేవుడు కుమ్మరివాడంట, ఆయన పని అయిన మనము కుండలము, ఆయన చేతి పని అయి ఉన్నాం. కాబట్టి కుండ అనగానే అది మనల్నే అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోరండి. కాబట్టి నువ్వు నేను ఒక కుండ, ఆయన చేతిలో ఒక కుండ. ఆయన మనకు కుమ్మరివాడు. ఆదికాండంలో ఆదాముని చేశాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దామని చెప్పి నరుని చేశాడు. దేవుడే మరి ఆ మట్టితోటి ఆదాముని చేశాడు. కాబట్టి మనమంతా కూడా మరి దేవుడు నిర్మించినటువంటి కుండ అనేది, కుండ అనగానే మనం కుండలమేం కాదు, కానీ కుండతో పోల్చబడ్డాము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇక్కడ మనం చూస్తాము ఈ కుండ ఏమైపోయింది అని అంటే, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయము 28వ వచనం, 28, ఇర్మియా గ్రంథం 22:28. కొన్యాను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికి మారిన ఘటమా. కాబట్టి ఇక్కడ ఒక కుండ ఉంది. ఈ కుండను గురించి ఏమని రాయబడిందంటే ఓటి కుండవాడా. ఓటి కుండ తెలుసు కదా. కాబట్టి ఇట్లా తట్టగానే అంత ఓటిగా ఉంటుంది, దాని ఏం ఉపయోగపడదు. తీసుకెళ్ళి కింద పడేటి పగల కొట్టడానికి తప్ప దాన్ని ఉపయోగించుకోరు. ఓటి కొండని మంచినీళ్ళకి పోయినప్పుడు ఆ కుండలను చూస్తాం, ఇలా కొట్టి అది టంగ్ అంటే మంచి కొండ అంటాం. ఏదైనా పగుళ్ళు వస్తే అది ఓటి కొండ. అదే కొన్య అనేటువంటి ఒక మనుషుడు ఏమైపోయాడంట, ఓటి కుండ, పనికి మాలిన ఘటం. ఘటం అంటే కొండే తెలుగులో. అయితే ఓటి కుండ అయిపోయాడు, పనికి మాలిన ఘటం అయిపోయాడు. ఏ కారణం, ఎందుకు అయ్యాడు? ఇదే 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. 22, నీ క్షేమకాలములో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట. కాబట్టి నీకు బాల్యం నుండి అలవాటు ఏంటి అని అంటే, నువ్వెందుకు ఓటి కొండవైపోయావు అని అంటే, నేను చేసింది మంచి కొండే. కాబట్టి దేవుడు మానవుడిని చేశాడు 1వ అధ్యాయంలో ఆదికాండంలో, మన స్వరూపంలో తన స్వరూపమున తన పోలిక చొప్పున చేశాడు మానవుడిని. అయితే ఏమైపోయాడు అని అంటే, మానవుడు ఓటి కొండ అయిపోయాడు, ఉపయోగం లేని పనికిమాలిన ఘటమైపోయాడు. ఏ కారణం అని అంటే, ఇర్మియా గ్రంథాలు అంటాడు, బాల్యము నుండి నీకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అని అంటే, నా మాట వినకపోవడం నీకు బాల్యం నుండి అలవాటు. దేవుడు చెప్పాడు కదా ఆదాముతో, ఆదాము ఈ పండు మాత్రం తినబాకు అని చెప్పాడు. అయితే ఆదాము ఏం చేశాడు, ఆ మాటను దోసివేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని యోహానుకు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి మరి వినకపోవడము నీకు బాల్యము నుండి అలవాటు. కాబట్టి ఇప్పుడు కొండ ఏమైపోయిందంటే, ఓటి కొండ అయిపోయింది, పనికిమాలిన కొండ అయిపోయింది. ఏ కారణము అని అంటే, దేవుని మాట వినకపోవడం. అయితే ఎవరి మాట విన్నాడు? ఆదాము ఎవరి మాట విన్నాడు చెప్పండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నువ్వు నీ భార్య మాట విని, కాబట్టి నువ్వు ఆమె మాట విన్నావు. ఆమెమో ఆమె పోయేమో పాపంలో పడిపోతే నువ్వు పోయి ఆమె మాట విన్నావు. అందుకనే కాబట్టి నీవు నా మాట వినలేదు. అపవాది పోయి అవ్వను మోసగిస్తే అవ్వ మాట ఈయన విన్నాడు. కాబట్టి ఏమైపోయాడంటే, ఓటి కొండ అయిపోయింది, పనికి మాలిన కొండ అయిపోయింది. అప్పుడు కొండ మనమేనన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 64లో దేవుడు మనల్ని కొండ, ఆయన మనల్ని చేశాడు, చేతి పని, ఆయన చేతిలో చెక్కబడ్డాం, మనం నిర్మించబడ్డాం. అయితే నిర్మించబడిన ఈ మానవుడు, నువ్వు నేను ఏమైపోయామంట, ఓటి కొండ అయిపోయాం, పనికి మాలిన కొండ అయిపోయాం. ఏ కారణం అనంటే, ఆయన మాట వినకపోవడం మనకు బాల్యము నుండి వాడుక, అంటే అలవాటు. విలాప వాక్యముల్లో ఒక మాట చదువుతాం. 4వ అధ్యాయం, విలాప వాక్యములు 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. కాబట్టి దేవుడు మరి చక్కని మేలిమి బంగారంలాగా ఉండాలని మనల్ని చేసుకుంటే, మనం ఏమైపోయామంటే కుమ్మరి చేసిన మంటి కుండలమైపోయాం. మరి పనికిరానటువంటి ఘటంలాగా మార్చబడ్డాం. ఏం కారణము? దేవుని మాటలో బళ్ళ. కాబట్టి మనం మొదటి తలుపులో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడంటే దేవుని మాట వింటున్నాలే కానీ, అయితే ఒకప్పుడు మన జీవితంలో దేవుని మాట విన్న వాళ్ళం కాము, దేవునికి లోబడిన వాళ్ళం కాము, దేవునికి హృదయాన్ని దూరం చేసుకున్నటువంటి వాళ్ళు.
అందుకనే మనం ఎవరు అంటే ఆ మంటి ఘటము, ఓటి కొండ, పనికిమాలిన ఘటం. అయితే ఇలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? రండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమా 5:19 చదవండి. రోమా 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. ఒక మనిషిని అవిధేయత వలన. ఎవరా మనుషుడు చెప్పండి? ఎవరా మనుషుడు? ఆదాము అవిధేయత వలన ఇప్పుడు మానవుల అంతా కూడా ఏం చేయబడ్డారంటే పనికిమాలిన ఘట్టమైపోయారు, పాడైపోయారు. అయితే ఒక మనిషిని విధేయత, ఆ మనుషుని అవిధేయత వలన లోకమంతటిలోకి పాపం వచ్చింది ఆదాము వలన. అయితే ఒక మనిషిని విధేయత. ఎవరా ఒక మనుషుడు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన విధేయత ద్వారా ఇప్పుడు మనమంతా ఏం చేయబడ్డామంటే నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఏంటంటే ఆయన విధేయత ఏంటి ఆయన విధేయత? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన విధేయతను గురించి. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకుని. ఎంత విధేయత అంటే యేసు ప్రభువారిది! ఒక మనుషుని అవిధేయత వలన లోకంలోకి పాపం వస్తే ఒక మనుషుని విధేయత, ఆ మనుషుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన విధేయత ఎంత గొప్పది అంటే శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని. ఎంతగా తగ్గించుకున్నాడో ప్రభువారు మన కొరకై, ఎంత విధేయత చూపాడో. ఒక మనిషిని విధేయత వలన అందరూ ఏం చేయబడ్డారట? నీతిమంతులుగా ఏమిటి ఆ విధేయతనంటే శిలువ మరణము పొందునంత విధేయత. కాబట్టి ఎంత తనను తాను తగ్గించుకున్నాడు యేసు ప్రభువారు. మనం కొన్నిసార్లు తగ్గించుకోం. ఒకటంటే నేను 4 వడ్డిస్తాను లేపో అని అంటాం మనం. అయితే యేసు ప్రభువారు విధేయత ఎంత గొప్పదో చూడండి. కొడుతూ ఉంటే మౌనం దాల్చాడు. కసాయోడి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8. 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసు ప్రభువారు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయన విధేయత వలన, ఆయన శ్రమల వలన ఈనాడు మనమంతా కూడా ఏం చేయబడ్డామట? నీతిమంతులంగా తీర్చబడ్డాం. వాస్తవంగా మనం ఎవరిమి? ఓటి కొండ, మంటి ఘటం, పనికిమాలిన ఘటం. వాస్తవంగా దేవుడు చేసిన మనుషులమే కానీ మంచి కొండగానే చేయబడ్డాంలే కానీ. అయితే మానవుడి ద్వారా, ఆది మానవుడి ద్వారా, భార్య మాట వినడం ద్వారా, అపవాది మాట వినడం ద్వారా, కాబట్టి వారు పాడైపోయారు, చెడిపోయారు. అయితే యేసు ప్రభువారు పొందిన విధేయత వలన ఈనాడు మనం అంతా కూడా ఏం చేయబడ్డాం? మనము దేవుని కుమార్తెలంగా మనం చేయబడ్డాం. ఇంకో మాట చదవండి. లేవి కాండము 20వ అధ్యాయం. లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం. 20వ అధ్యాయము 26. యెహోవాను నేను, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు. కాబట్టి మీరు నా వారై ఉండునట్లు నేను చేసుకున్నాను కదా మొట్టమొదటి మానవుణ్ణి, నేను చేసుకున్నాను కదా నా పోలిక చొప్పున నా రూపంలో. అలాగూ మీరు కూడా ఉండాలని అన్య జనులలో నుండి మిమ్మును ఏం చేశానన్నాడు? వేరుపరిచాను. అవును, దేవుడు మనల్ని వేరుపరిచాడు. ఈనాడు ఆదివారం వచ్చింది, 1వ తారీఖు వచ్చింది, ఆదివారం నాడు మిగిలిన వాళ్ళంతా ఎంతో చక్కగా సరదాగా బయట ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవుడు మనల్ని అన్ని జనుల్లో నుంచి ఆయన వేరుపరిచాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సన్నిధిలో తీసుకుని వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు పాడైపోయిన ఘటమేలే కానీ ఇప్పుడు ఆయన వారై ఉండునట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నేను నీ వాడనైపోయాను, ఇప్పుడు నేను నీ వాడంగా చేయబడ్డాను, నేను నీ వాడనగా చేయబడాలని, నేను నీ సొత్తుగా చేయబడాలని మీరు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపారు.
మీరు కలువరి శిలువలో గాయపరచబడ్డారు నా నిమిత్తమై. నేను అన్ని జనుల్లో నుంచి ప్రత్యేకపరచబడాలని, నేను నీ వాడనుగా ఉండాలని, నీ దానునిగా నేను ఉండాలని, నీ బిడ్డగా నేను ఉండాలని నా కొరకై కలువరిలో అన్ని శ్రమలు పొందావు. కాబట్టి దేవుడు తన వారుగా ఉండడం కొరకు మనల్ని ఏం చేసుకున్నాడట? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 36వ వచనం. 36 మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మల్ని విడిపింపుము అని స్తోత్రము నందునుగా. అన్యజనుల వశములు అన్నిటిలో నుండి ఈనాడు మనం విడిపించబడ్డాం. కాబట్టి తప్పించబడ్డాం. వాస్తవంగా మొదట మంచి ఘట్టమే, మంచి కొండే. అయితే ఏమైపోయింది? ఆ కొండ కాస్త ఓటి కొండ అయిపోయింది. మరలా దేవుడు ఆయన శ్రమలు పొంది విధేయత నేర్చుకుని ఆయన సిలువలో మన కొరకై మరణించి మరలా ఆయన మనల్ని శ్రేష్టమైనటువంటి నావారై ఉండునట్లుగా ఆయన వారంగా మరలా రూపించుకొని మనల్ని చేస్తూ వచ్చాడు. అందుకని దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రభుని ఆరాధించడానికి ఇది మొదటి కారణం. ప్రభువా, నీవే గనుక శ్రమలు పొందకపోతే నేను ఓటికుండలాగే ఉండేవాడును, ఆ ఓటికుండలాగే పగిలిపోయి ఉపయోగం లేనటువంటి పాత్రను అయిపోయేవాడును. నన్ను ఎవరు కూడా ఉపయోగించుకునేవారు కాదు. కాబట్టి ఎక్కడికి తీసివేయబడతాము అంటే యోహాన్ అన్నాడు ఆ మాట. ఏమన్నాడు? ఇదిగో గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉంది. అయితే కళ్ళను బాగు చేయడానికి యజమానుడు వస్తాడు. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆ తర్వాత అగ్నికి అది తీసుకొని పోవు. నిజమే, అదే మన అనుభవం. ప్రభువే కనుక మనల్ని మార్చకపోతే. అయితే దేవుడు ఓటి కుండలో ఉన్న మనల్ని ఆయన అర్హమైనటువంటి ప్రజగా దేవుడు, తన వారిగా దేవుడు చేసుకున్నాడు. సరే, రెండవ విషయానికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ ప్రవక్తల శిష్యులు వారు పెద్ద కొండ ఒకటి పొయ్యి మీద పెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ పెద్ద కొండ మనల్ని చూపిస్తూ ఉంది. దేవుడు మనల్ని వెదకి రక్షించుకున్నాడు. అయితే రెండవదిగా ఏమన్నాడు? 40వ వచనం. 40వ ఇప్పుడు ఆ కొండబెట్టి వంట చేయమంటే ఆ కుండలో మరి ఆ వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను వేసినప్పుడు అదంతా పాడైపోయిందంట. ఇప్పుడు 40వ వచనం చదవండి. 40వ వచనం. తినుటకు వారు వడ్డింపక ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ఇప్పుడు కొండలో ఏమొచ్చింది చెప్పండి? విషం వచ్చింది. కొండలోకి ఏమొచ్చింది? విషం వచ్చింది. అయితే వంట చేయాలి అని అంటే ఇది ఏం కొండ చెప్పండి? పొయ్యి మీద పెట్టి ఏం కొండ ఇది? ఏం కొండ? కూర వండే కొండ. ఇది కూటి కొండ కాదు, ఇంకా కూర కొండ. చెప్పాడు కదా ప్రవక్త, కూర చేయడానికి ఒక పెద్ద కొండ పెట్టమన్నాడు. కూర కొండ మాత్రమే ఇది. అయితే అది ఇంకా కూటి కొండ కాదు. మనకి తెలుసు, మన ఇంట్లో కూర కొండ ఒకటే ఉంటుందా? ఇంకా చాలా కొండలు ఉంటాయా? చాలా ఉంటాయి కదా. కూటి కొండ ఉంటుంది, కూర కొండ ఉంటుంది, ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న కుండలు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న పాత్రలు ఉంటాయి. అన్నీ కలిపితేనే అవి. అయితే ఇక్కడ కూడా కూర కుండ ఒకటే కాదు, మిగిలిన కుండలు కూడా చాలా ఉన్నాయి. అవి భోజనం చేసే కుండలు కావచ్చు, లేకపోతే మిగిలిన వాడుకునే కుండలు కావచ్చు, చాలా ఉంటాయి పాత్రలు. అయితే ఈ కూర కుండలో ఉన్న విషయము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వారు కలుపుకొని తినబోయేసరికి అది మిగిలిన వాటిని కూడా చెడగొట్టేసి. కూర ఒకటే తినరు కదా, అన్నంలో కూడా కలుపుకుంటారు కదా. ఇప్పుడు అన్నంలో కలుపుకొని తినబోయేసరికి ఏముందన్నారు? అయ్యా, విషం ఉంది అని అన్నారు. కూర కుండలో ఉన్న విషము ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే కూటి కుండలోకి వచ్చింది, మిగిలిన పాత్రలోకి వచ్చింది, మిగిలిన వాటన్నిటిలోకి వచ్చింది. ఇప్పుడు పెద్ద కుండ అనేది దేన్ని చూపిస్తుంది? మనల్ని చూపిస్తూ ఉంటే, అయితే మిగిలిన కుండలు ఎవరిని చూపిస్తున్నాయి? మన కుటుంబాన్ని చూపిస్తున్నాయి. కూర కుండ భార్య అనుకోవచ్చు, కూటి కుండ భర్త అనుకోవచ్చు, చిన్న చిన్న కుండలు మన పిల్లలు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా కలుషితం అయిపోయినాయి, ఇవన్నీ కూడా పాడైపోయినాయి. చదవండి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14. మరియు ఆదాము
మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి, కాబట్టి ఆదాముకి ఏం పర్వాలా, ఆదాము మోసపరచబడలేదులే, కానీ స్త్రీ మోసపరచబడింది. ఇప్పుడు స్త్రీలో నుంచి, కోరకొండలో నుంచి కూటికొండలో కూడా వచ్చింది విషయం. కూటికొండలో నుంచి ఇంకా చిన్న చిన్న పాత్రలోకి కూడా వచ్చేసి కుటుంబం అంతా కూడా విషంతోనే ఉంది అనేది మనం జ్ఞాపకం చేసి, కాబట్టి మనం మాత్రమే కాదు, మన కుటుంబం, మన పిల్లలు అంతా కూడా ఏమైపోయిందంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఇందులో విషం ఉంది, కేకలు వేశారు, విషం వచ్చేసింది. కాబట్టి ఒక స్త్రీ ద్వారా, ఆ హవ్వ ద్వారా, మొట్టమొదటి మానవులు ఇరువురు ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది అని అంటే పాపం వచ్చేసినట్లుగా మనం చూస్తాం. అందుకనే దావీదు అన్నాడు 51వ కీర్తనలో, ఏమన్నాడు? 51వ అధ్యాయం కీర్తనల గ్రంథము 5వ వచనం, పాపంలోనే నేను పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. కాబట్టి నేను పాపంలోనే జన్మించాను, పాపంలోనే పుట్టాను. ఇదే కీర్తనలో 58వ అధ్యాయము 3వ వచనం, 58:3, పుట్టింది మొదలుకొని పుట్టిన తోడనే అబద్ధంలో ఆడుతూ, పుట్టిన తోడనే. కాబట్టి మానవుని జన్మ పుట్టిన తోడనే పాడైపోయినవాడు. కొండలో విషం ఉన్నట్లుగా, మిగిలిన పాత్రలన్నింటిలో విషం ఉన్నట్లుగా, కాబట్టి పుట్టిన తోడనే ఏమైపోయాడంటే మానవుడు పాపి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే మనం ఇక్కడ గమనించినప్పుడు ఏమైపోయాడు ఈ మానవుడు అని అంటే, మరి చెడిపోయిన వాడుగా, పాడైపోయిన వాడుగా, లోకంలో ఉన్న నువ్వు నేను, మన కుటుంబాలు ప్రభుని ఎరగక మునుపు అన్నీ కూడా విషంతో నింపబడ్డాయి. అపవిత్రం, పాపమే జీవితం. అయితే ఇంకొక మాట కూడా చదవండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథం 7:8, ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయిను. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాడు ఎఫ్రాయిము. కాబట్టి లోకంలో ఉన్న నువ్వు నేను ఏమైపోయాడంటే అన్ని జనులతో కలిసిపోయాం, అన్ని జనులతో మరి ఉన్నాం. ఇంకొక మాట కూడా చదవండి, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35వ వచనం. కీర్తనల గ్రంథం 106:30, 30. కీర్తనల గ్రంథము 106:35, అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునిరి. కాబట్టి ఏం చేశారంట? వారి సహవాసం చేసి వారి క్రియలన్నీ కూడా నేర్చుకున్నారు. కాబట్టి కొండలో విషం వచ్చింది, కోరకొండలో ఉన్న విషము మిగతా కొండల్లోకి వచ్చినట్లుగా ఈనాడు లోకంలో ప్రభుని ఎరగకపోను మన జీవితాల్లో అన్ని జనులతో కలిసిపోయాం, అన్ని జనులతో సహవాసం చేసాం, వారి క్రియలన్నీ నేర్చుకున్నాం. దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగా, దేవునికి దూరంగా. కాబట్టి పుట్టిన తోడనే మోసము, భక్తిహీనత ఇవన్నీ కలిగిన వారు కొండలో, కోరకొండలో ఉన్న విషయము కూటికొండలోకి వచ్చి మిగిలిన పాత్రలోకి వచ్చినట్లుగా లోకంలో మనం జీవించడం ద్వారా మనమంతా కూడా కుటుంబాలుగా దేవునికి అవిధేయులంగా, దూరస్తులుగా మనం ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశాడు? చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ 2:3, 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. మనమందరం కూడా అన్ని జనుల క్రియలు నేర్చుకొని అన్ని జనులతో కలిసిపోయి లోకంలో కోరకొండకి ఎలాగ విషం అంటుకుందో అలాగే మనం కూడా అంతా కూడా చెడిపోయి ఉంటే, పుట్టినతోనే చెడిపోయి ఉంటే, మనం కూడా వారి వలె దైవోగ్రతకు పాత్రులం, దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉండగా దేవుడు ఏం చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం, 53:6. మనమందరము త్రోవ తప్పిపోతిమి, తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషము యేసు ప్రభు మీద మోపాడు. మనందరి మీద ఉన్నటువంటి దోషము, మనందరి మీద ఉన్నటువంటి పాపము ఎవరి మీద మోపాడంట? యేసు ప్రభు మీద మోపబడ్డాయి. అందుకనే యోహాన్ అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎవరు? లోక పాపములన్నిటిని మోసుకుని పోయే గొర్రెపిల్ల. ఆ లోకంలో ఉన్న విషమంతా కూడా ఆయన మీద వేసుకుని వెళ్ళిపోయినటువంటి గొర్రెపిల్ల.
మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. మనము దేవుని ఉగ్రతకు పాత్రులం. ఎందుకనంటే లోకంలో జీవించాం, లోకంలో కలిసిపోయాం, లోకంలో పడిపోయాం, లోకంలో విషముంది, పాపముంది. ఆ పాపంలో మనము, మన కుటుంబాలు నింపబడ్డాయి. అయితే దానివలన మన మీదకి దేవుని ఉగ్రత రావాల్సి ఉండగా ఆ ఉగ్రత అంతా కూడా యేసు ప్రభువారి మీద వేసుకున్నాడు. మనకి విడుదల, విమోచన దేవుడు ఇచ్చాడు. అందుకని రెండవదిగా, ప్రభువా, నా మీద ఉన్నటువంటి పాపం అనే భారము, నా మీదకి రావాల్సిన ఉగ్రత అంతా కూడా మీరు భరించి నాకు విడుదల, విమోచన ఇచ్చారు. అంతేకాదు, ఆ కొండ చెడిపోయింది, పాడైపోయింది. అయితే మరలా మీరు దాన్ని బాగు చేసుకున్నారు. కాబట్టి మీరే దిగొచ్చారు, విధేయత చూపారు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. తద్వారానే మరలా నాకు ఆ రూపము, ఆ భాగ్యము నాకు ఇచ్చారు అని రెండు సంగతులను జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సరే, ఇంకో విషయానికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 41 వచనం చదవండి. అతడు పిండి కొంత తెమ్మనెను, తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పిను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. ఆ కుండ కాస్త కూటి కుండలో కలిసింది, అది కూడా పాడైపోయింది. తిందామనుకుంటే వాళ్ళ వల్ల కాల. అయితే దైవజనుడు చెప్పాడు, కొంత పిండి తీసుకురండి అన్నాడు. వాళ్ళు పిండి తెచ్చారు. ఆ పిండి కుండలో వేశాడు. కుండలో వేయగానే ఆ కుండలోకి ఏ జబ్బు లేదు, కుండంతా బాగైపోయింది. అది కూటు కుండ కావచ్చు, కూర కుండ కావచ్చు, మిగిలిన పాత్రలు కావచ్చు, అన్నీ కూడా బాగైపోయింది. జక్కయ్య గురించి అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంట్లో నేను ఉండాలి అని అన్నాడు కదా లూకాసు వార్త 19వ అధ్యాయంలో. నేను నీ ఇంట్లో ఉండాలి అని అనగానే అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందన్నాడు? రక్షణ వచ్చింది. ఇంతకుముందు రక్షణ లేదు. ఇంతకుముందు జబ్బు ఉంది, ఇంతకుముందు పాపం ఉంది, ఇంతకుముందు విషం ఉంది. ఎప్పుడైతే నేను ఈ ఇంటికి వచ్చానో, ఈ ఇంటికి నేను రాగానే జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ఎప్పుడైతే ఈ పిండి కుండలో వేయబడిందో, పిండి కుండలో వేయబడగానే కుండలో ఉన్న విషమంతా పోయింది. ఇక ఏ జబ్బు కనపడలేదు. ఏమిటి పిండి అని అంటే, ఈ పిండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. యేసు ప్రభు వారిని చూపిస్తుంది పిండి. ఎందుకనంటే యేసు ప్రభు వారు జన్మించి జీవించి ఉన్న కాలంలో ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఏమన్నాడు? 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ చచ్చిపోకపోతే అది ఫలించదు. కాబట్టి గోధుమ గింజ చచ్చిపోవాలి, అప్పుడే విస్తారంగా ఫలిస్తుందని దేవుడు చెప్పాడు, యేసుప్రభువు వారు చెప్పారు. అంటే నేను ఆయన ఎలాంటి మరణము పొంది చనిపోవాలనో ఆ సంగతులు తెలియపరిచాడు. ఆ గోధుమ గింజ ప్రభుతో పోల్చుకున్నాడు. నేనే ఆ గోధుమ గింజను, నేను ఇలాగే ఉంటే ఇలాగే ఉండిపోతాను, నేను మీ అందరి కోసం చనిపోవాలి, నేను చనిపోతేనే విస్తారంగా ఫలిస్తారు అన్న సంగతిని తెలియపరిచాడు. ఇప్పుడు గోధుమ గింజ ఎవరు అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. గోధుమ గింజ దాన్ని పిండి చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? గోధుమ గింజని పిండి చేయాలంటే ఏం చేయాలి? దాన్ని మరి బాగా నలగొట్టాలి. ఆ మిషన్లో వేస్తే 2 రాళ్ళ మధ్యలో పడి నలిగిపోద్ది. నలిగిపోయినప్పుడు రాగులు ఆ పిండిలో వేసినప్పుడు నలిగిపోయినప్పుడు ఏమొస్తుంది? రాగి పిండి వస్తుంది. ఆ రీతిగానే గోధుమలు కూడా, ఆ గోధుమలు అందులో పడగానే పిండి అయిపోతాయి. పిండి అయిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు పిండి అవుతాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 53:10. అతనిని నలుగొట్టుటకు, యేసు ప్రభువుని నలగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఏమైందంట? ఇష్టమైంది. ఎందుకు? ఆయన నలగొట్టబడితేనే పిండి అవుతాడు. సిలువలో నలగొట్టబడితేనే ఆయన పిండి అవుతాడు. ఆయన పిండి అయితేనే కొండలో జబ్బు పోద్ది. ఆ పిండి తీసుకెళ్ళిపోయి కొండలో వేస్తేనే కొండలో ఉన్న పాత్రలన్నీ బాగు చేయబడతాయి, కుటుంబాలు మార్చబడతాయి, ఆ ఇంటికి రక్షణ వస్తుంది. ఇంతకుముందు పాపి అని జక్కయ్యే ఎప్పుడైతే యేసు ప్రభువు ఇంటికి వెళ్ళాడో రక్షణ వచ్చింది. కాబట్టి పిండిగా మారడం కొరకై అతన్ని నలుగొట్టడం యెహోవాకు
ఇష్టమైనది. అతడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నలగొట్టబడ్డాడు, శ్రమలు పొందాడు, కలువరి శిలువలో బాధపడ్డాడు. మార్కు సువార్త 15వ ఒక మాట ఉంది. ఆ పిలాతు ఒక మాట అన్నాడు. ఆ పిలాతుని గురించి రాయబడింది. మార్కు సువార్త 15:15. పిలాతు సంతోషపెట్టుటకు చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించాడు. మనుషులను సంతోషపెట్టాలని యేసు ప్రభువారును కొరడాలతో కొట్టించి నలగొట్టబడ్డాడు యేసు ప్రభువారు. నలగొట్టబడడం ద్వారానే ఈ గొప్ప రక్షణ. కొండలో జబ్బు పోయింది, ఇవాళ మీ ఇంట్లో జబ్బు పోయింది, మీ ఇంట్లో పాపం పోయింది, మీ ఇంట్లో మన ఇంట్లో ఆ దోషమంతా తొలగిపోయింది. ఏం కారణం అంటే యెహోవా అతనిని నలగొట్టాడు. యేసు ప్రభువారు సిలువలో నలగొట్టబడ్డాడు. కాబట్టే ఇవాళ మనము ఆ రక్షణలోనికి తీసుకొని రాబడ్డాం. రక్షణే కనుక లేకపోతే నిత్యమైన శిక్ష ఒకటి ఉంది. ఆ శిక్షే అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అది వేదనకరమైన స్థలము, భయంకరమైన స్థలం. అందులో నుంచి దేవుడు మనల్ని తప్పించడం కొరకు, రక్షించడం కొరకు ఆయన మాంసపు ముద్దగా చేయబడ్డాడు. ఆయన సిలువలో కొట్టబడ్డాడు, నలుగొట్టబడ్డాడు. ఆ పిండి తీసుకెళ్ళిపోయి కొండలో వేయగానే కొండలో జబ్బంతా పోయింది. అలాగనే యేసుప్రభు వారు గాయపరచబడ్డం ద్వారా ఈనాడు మనము, మన కుటుంబాలు మనం రక్షణలోనికి తీసుకొని రాబడ్డాం. నిజంగా ఎంతో గొప్ప కార్యం. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయము. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. 9:16. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. కాపరి మందను రక్షించినట్లు వారి దేవుని యెహోవా దినమున ఆయన కిరీటములో ఉన్నటువంటి రత్నాల వలె మనం మార్చబడ్డాం. రత్నం వలె మార్చబడ్డాం. విషంతో నింపబడిన మనము, పాపంతో నింపబడిన నువ్వు, నేను, మన కుటుంబాలు ఇప్పుడు ఏం చేయబడ్డాయంటే రత్నాలులాగా మార్చబడ్డాయి. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనేటువంటి గొప్ప ఆ రత్నం లాంటి బిరుదు అందులోకి తీసుకురాబడ్డాం. ఎట్లొచ్చింది? ఇది ఉట్టుకు వచ్చింది కాదు. ఇది ఎట్లొచ్చింది అని అంటే ఏదో నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం ద్వారా వచ్చింది కాదు. యెహోవా అతను నేను నలగొట్టాడు. అతనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సిలువలో కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయన నలగొట్టబడి పిండి అయిపోయి ముద్దయిపోవడం ద్వారా ఈనాడు మనం రత్నముల వలె మార్చబడ్డాం. యెషయా గ్రంథంలో ఇంకో మాట చదవండి. 62వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 62:3. 62వ అధ్యాయము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో దేవుని చేతిలో రాజకీయ మహుటంగాను, భూషణ కిరీటంగాను, దేవుని చేతిలో భూషణ కిరీటంగా దేవుని హస్తాలలో మనం మార్చబడుతూ వచ్చాం. ఒకప్పుడైతే ఓటి కొండ, పనికిమాలిన కొండ, బలహీనమైన కొండ, ఉపయోగం లేని కొండ, విషముతో నింపబడిన కొండ. అయితే ఇప్పుడు ఏమైపోయింది? భూషణ కిరీటం అయిపోయింది. కిరీటంలో రత్నముల వలె మనల్ని దేవుడు చేశాడు. ఎందుకు? ఆయన ఎన్నో శ్రమలు పొందడం ద్వారా. అందుకనే దేవుని బిడ్డల గురించి ఒక మాట ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? క్రీస్తు యేసు నందున్న వారికి, క్రీస్తు యేసు నందున్న వారికి, నందు లేకుండా ఉన్న వారికి కాదు, ఆయనలో ఉన్నవారికి ఏం లేదంట? ఏ శిక్షావిధి లేదు. భూషణ కిరీటంగా చేయబడ్డారు. యేసు ప్రభువులో ఉన్నవారికి, యేసు ప్రభు పేరు పెట్టుకున్న వాళ్ళకి కాదు, మళ్ళీ ఆయనలో ఉన్నవారికి ఏం లేదు? ఏ శిక్షావిధియు లేదు. 2 కొరింథీ 5:17. ఆయన ద్వారా ఏం చేయబడ్డాం? నూతన సృష్టిగా చేయబడ్డాం. దేవుని బిడలంగా మనం ఏం చేయబడ్డాం? నూతన సృష్టి. పాతవి గతించిని, సమస్తము క్రొత్తవైపోయినాయి. ఆయన యందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. నిజంగా ఈనాడు ఒకప్పుడైతే ఆ కుండ, బలహీనమైన కుండ, విషంతో నింపబడిన కుండ, విసర్జించబడాల్సిన కుండ మనము, మన కుటుంబాలు. కానీ ఇప్పుడు ఏమైపోయామంటే ఆయన యందుండిపోయాం, ఆయనలో మనం ఉండిపోయాం. నిజంగా ఎంత గొప్ప ధన్యత! రత్నము వలె, భూషణ కిరీటం వలె దేవుడు మనల్ని, మన కుటుంబాలను చేశాడు. కాబట్టి ఈ మేలును బట్టి, ఈ కార్యములను బట్టి, దేవా నీవు చేసిన ఈ గొప్ప కార్యానికి నేను ఏమి ఇవ్వగలను మీకు?
నన్ను రత్నం వలె చేయడం కొరకు, భూషణ కిరీటంగా చేయడం కొరకు, మీలో నేను ఉండేలాగా నన్ను చేయడం కొరకు ఏం చేశాడంటే యేసుప్రభువు వారు ఒకని విధేయత. ఏంటి ఆ విధేయత? మరణము పొందినంతగా విధేయత. కొట్టి చూడు ఒక దెబ్బ. ఇవాళ ఎవరినన్నా ఒక దెబ్బ కొట్టి చూడండి, ఇక ఎంత ఉంటుందో మన మీద. అయితే యేసుప్రభువు వారు ఎంత విధేయత చూపాడో నీ కొరకు నా కొరకు. కొట్టినా సరే మౌనంగా ఉన్నాడు. నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. నలగొడితేనే కదా గోధుమ గింజ పిండిగా మారేది. అలాగనే సిలువలో నలగొట్టబడ్డాడు మనందరి కొరకై. ఆయన నలగొట్టబడడం ద్వారానే మనకి విడుదల, విమోచన. కాబట్టి ప్రభువా, నీవు చేసిన మేలుకు నేను ఏమి ఇవ్వగలను మీకు? కాబట్టి ఏమి ఇచ్చినా కూడా మీరు రుణాన్ని నేను తీర్చలేను. వాస్తవంగా నేను, నా కుటుంబం, నా పిల్లలు ఆ కోరకుండ ఒకటే విషయంతో నింపబడింది. అయితే దాని ద్వారా దేంట్లోకి వచ్చింది? అవ్వ ద్వారా ఆదాములోకి వచ్చింది. ఆదాము ద్వారా అందరిలోకి వచ్చింది. 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది ఆదికాండంలో. ఆదామంట తన పోలిక చొప్పున తన స్వరూపంలో పిల్లలకు అన్నాడంట. ఆదాము స్వరూపం ఎలాంటి స్వరూపం? పాపంతో నింపబడిన స్వరూపం. కాబట్టి జనమంతా కూడా అలాగనే, లోకంలో ఉన్న మానవులంతా కూడా. అయితే ఈ పిండి వేయడం ద్వారా లోకంలో ఉన్న మనుషులందరినీ బాగు చేయడం కొరకు యేసు ప్రభువారు శిలువలో నలగొట్టబడ్డాడు, నీ కొరకు నా కొరకు. కనుక ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దేవా మీకేమి ఇవ్వగలను? నన్ను, నా కుటుంబాన్ని రక్షించడం కొరకు ఎంత శ్రమ పొందారు. నేను, నా పిల్లలు నిత్య రాజ్యంలో ఉండాలని, లేక నిత్య నరకం నుంచి తప్పించబడాలని, నా పట్ల, నా పిల్లల పట్ల ఎంత ప్రేమ మీకు. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలరు? నా కొరకై గాయపరచబడ్డారు, నా కొరకై కొట్టబడ్డారు, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపారే నా కోసం. అందుకని మిమ్మల్ని ఘనపరుస్తున్నా, మిమ్మల్ని ఆరాధిస్తున్నా అని చెప్పి సమాజంలో పరిశుద్ధులందరి ఎదుట సాగిలపడి, దేవా మీకు వందనాలు, నమస్కారములు అని చెప్పి కొన్ని నిమిషాలు ప్రభుని మనం ఆరాధించవలసిన వారంగా మనమున్నాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుగా. కాబట్టి విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని క్లుప్తంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించే వారంగా ఉంటాం. అయితే మరొక మనవి ఏంటంటే, మీరు ఆరాధించేటప్పుడు మీకు మౌత్ ఇవ్వబడుద్ది. ఎందుకంటే ఆరాధించేటప్పుడు చిన్నగా ఆరాధిస్తున్నారు, పక్కనున్న వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లా. ఎవరు ఆమెనని కూడా అనట్లేదు. నేను అనాలి, వాళ్ళు ఆమెనన్నారో అనలేదో తెలియక అలా మౌనంగా ఉంటున్నాం. అందుకనే మరి ఒక మౌత్ తీసుకున్నాం. మీరు ఆరాధించేటప్పుడు ఈ మౌత్ మీకు ఇవ్వబడుద్ది. ఇక మీరు మౌత్లో చిన్నగా ఆరాధించినా అందరూ ఆమెనంటానికి వీలుకరంగా ఉంటుంది. సరే, ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా త్వరగా ప్రభుని ఆరాధించండి.